ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాలు కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. మరి ఎలక్షన్లో తాను ముఖ్యమంత్రి కావాలి, ఇంకత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, ఆ గొడ్డల పోటుని గుండుపోటుగా చిత్రీకరించటం. మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మరి దళితులు ఏ విధంగా బలైపోయారో చేసాం. ఆయన కారు కిందే సింగయ్య, దళిత వ్యక్తి సింగయ్య ఏ విధంగా బలైపోయాడో మనం చూసాం. మరొక బీసీ వ్యక్తి మరి దస్తగిరి మరి కుర్చీ కోసం, అధికారం కోసం దౌర్జన్యాలు చేయటం, వారిని రెచ్చగొట్టి తప్పుడు మీద తప్పులు చేయిస్తూ ఈరోజు మరో దస్తగిరి బలైపోయాడన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే దస్తగిరి ప్రభుత్వ భూములు అక్రమంగా దోచుకొని లేఅవుట్లేసి అదే జగన్ రెడ్డి మేనమామకు కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఇదే ప్యాలెస్ కట్టి అన్ని సదుపాయాలతో అతి పెద్ద ప్యాలెస్ మరి అదే వెంచర్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.